హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్తే అండి. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా పెన్షన్ పంపిణీ కార్యక్రమాలు అనేటివి జరుగుతున్నాయి. ముఖ్యంగా 6 జిల్లాల్లో మినహాయించుకొని రిమైనింగ్ అన్ని జిల్లాల్లో కూడా పెన్షన్ పంపిణీ కార్యక్రమాలు అయితే జరుగుతున్నాయి. నేడు భోగాపురం విమానాశ్రయం ఓపెనింగ్ సందర్భంగా ముందుగానే ఉత్తరాంధ్ర జిల్లాల్లో పెన్షన్ పంపిణీ అనేది జరిగిపోయిందనమాట. ఇప్పుడు రిమైనింగ్ అన్ని జిల్లాల్లో కూడా ప్రతి గ్రామ వార్డు సచివాలయం అధికారి అయితే ఇంటికి వెళ్ళి పెన్షన్స్ డిస్ట్రిబ్యూషన్ అయితే చేస్తున్నారు. మీరు గమనించినారో లేదో, ఆగస్టు 1, 2 తేదీల్లో పెన్షన్ పంపిణీ అయితే చేయడం లేదు. కేవలం 1వ తేదీ అంటే ఈరోజు మాత్రమే పెన్షన్ పంపిణీ చేస్తారు. తిరిగి 3వ తేదీన పెన్షన్ పంపిణీ చేస్తారు. ఎందుకంటే 2వ తేదీ సెలవు అయితే రావడం జరిగింది. ఓకేనా. 1, 3 తేదీల్లో మాత్రమే పెన్షన్ పంపిణీ చేస్తారు. ఆదివారం సెలవు వచ్చింది కాబట్టి తర్వాత రోజైతే పెన్షన్ పంపిణీ చేస్తున్నారు. ఓకేనా. పెన్షన్స్ అందరూ కూడా తీసేసుకోండి. అలానే ఇక్కడ మనకు గుడ్ న్యూస్ ఏంటంటే, దివ్యాంగ విద్యార్థులకు సంబంధించి ఒక గుడ్ న్యూస్ ఉంది. వారి నుంచి ఒక అప్డేట్ అయితే గవర్నమెంట్ అయితే స్వీకరించనుంది. అది ఏంటనేది చెప్తాను. వీటితో పాటుగా కొత్త పెన్షన్‌లకు సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ కూడా చెప్తాను. ఎందుకంటే మనం పెన్షన్‌కి సంబంధించినటువంటి వీడియో అయితే చేస్తున్నాం కాబట్టి. ఓకేనా. ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ అన్నిటిని కూడా ముందుగా మీరు తెలుసుకోవాలనుకుంటే మా టెలిగ్రామ్ ఛానల్‌లో జాయిన్ అవ్వండి. ఎందుకు చెప్తున్నానంటే టెలిగ్రామ్ ఛానల్‌లో జాయిన్ అవ్వండి అని. ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ ముందుగా నేను టెలిగ్రామ్ ఛానల్‌లో ఇన్ఫర్మేషన్ అనేది ఫార్వర్డ్ చేస్తున్నాను. టెలిగ్రామ్ ఛానల్‌లో జాయిన్ అవ్వండి అందుకే. ఓకేనా. అలానే వీడియోని లైక్ చేస్తే నాకు కొంచెం ఎంకరేజ్‌మెంట్ అండ్ మోటివేట్‌గా అయితే ఉంటుంది. తప్పకుండా వీడియోని లైక్ చేయండి. అలానే మీరు ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక లేట్ చేయకుండా డైరెక్ట్‌గా టాపిక్‌లోకి అయితే వెళ్ళిపోదాం. మీకు అందరికీ కూడా తెలిసిందే, 1, 3 తేదీల్లో ఆగస్టు నెలలో పెన్షన్ల పంపిణీ చేస్తున్నారు. ప్రతి ఒక్కరు కూడా పెన్షన్ అనేది తీసేసుకోండి. అలానే ఇక్కడ దివ్యాంగ విద్యార్థులకు సంబంధించిన గుడ్ న్యూస్ ఏంటంటే, రాష్ట్ర వ్యాప్తంగా దివ్యాంగ విద్యార్థులకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వము వారి దగ్గర నుంచి ఈ యొక్క ఆధార్ సీడెడ్ బ్యాంక్ అకౌంట్స్ యొక్క డీటెయిల్స్ అనేవి తీసుకోబోతుంది. ఎందుకంటే మీరు ప్రతి నెల కూడా బయట చదువుకుంటూ ఉండినట్లయితే, విద్యార్థులు ఎవరైతే బయట చదువుతూ ఉంటారో వాళ్ళ యొక్క సొంత ఊర్లో కాకుండా బయట చదువుతూ ఉంటారు కదా. వేరే స్టేట్స్‌లలో అదేవిధంగా వేరే జిల్లాలలో చదువుతూ ఉంటారు కదా. అలాంటి వాళ్ళు ఎవ్రీ మంత్ కూడా వచ్చి పెన్షన్ తీసుకోవాలంటే కొంచెం కష్టంగా ఉంటుంది. అలానే ఆ యొక్క కాలేజెస్‌కి సంబంధించి హాలిడేస్ పెట్టుకోవాల్సి అయితే ఉంటుందన్నమాట. ఇలాంటి సమాచారాన్ని చూసినటువంటి గవర్నమెంట్ ఏం చేసిందంటే, దివ్యాంగ విద్యార్థులందరికీ కూడా వాళ్ళు గవర్నమెంట్ గానివ్వండి, ప్రైవేట్ గానివ్వండి, అదర్ స్టేట్స్‌లో గానివ్వండి, అదర్ డిస్ట్రిక్ట్స్‌లో గానివ్వండి, ఎక్కడున్నా గానీ మీరు పెన్షన్‌కి ఎలిజిబుల్ అయ్యి పెన్షన్ పొందుతూ గనక ఉండినట్లయితే మీ దగ్గర నుంచి ఈ యొక్క ఆధార్ సీడెడ్ బ్యాంక్ అకౌంట్ డీటెయిల్స్ అనేటివి తీసుకోబోతుంది. దీని కొరకు మీరేం చేయాలంటే, ఈ యొక్క పెన్షన్ ఐడీ అనేది మీరు గ్రామ వార్డు సచివాలయంలో చూపించుకొని ఆ ఐడీకి మీరు బ్యాంక్ అకౌంట్ అనేది లింక్ చేసేసుకోండి. బ్యాంక్ అకౌంట్ లింక్ చేసుకోవాలంటే మీరు ఖచ్చితంగా మీ యొక్క సచివాలయంకి అయితే రావాల్సిందే. ఒక్కసారి వచ్చి మీరు అకౌంట్ అనేది సీడింగ్ చేయించుకోండి. సీడింగ్ చేయించుకున్న తర్వాత మీకు ఎవ్రీ మంత్ కూడా మీ యొక్క బ్యాంక్ అకౌంట్‌కే ఈ యొక్క పెన్షన్ అమౌంట్ అనేది ట్రాన్స్‌ఫర్ చేయబడుతుంది. మీరు ప్రతి నెల కూడా రావాల్సిన అవసరం అయితే ఉండదనమాట. దివ్యాంగ విద్యార్థులకు సంబంధించి మాత్రము ఈ అప్డేట్ అనేది ఈ యొక్క ఆగస్ట్ నెలలో అయితే తీసుకోబోతున్నారు. మీరిప్పుడు పెన్షన్ కోసం వచ్చుంటారు కదా. మీరు వచ్చిన వాళ్ళు తప్పనిసరిగా మీరు వెళ్ళే లోపల ఈ యొక్క బ్యాంక్ అకౌంట్ డీటెయిల్స్ అనేటివి ఇచ్చేసి లింక్ అనేది చేసుకొని వెళ్ళిపోండి. ఓకేనా. దివ్యాంగ విద్యార్థులకి బ్యాంక్ అకౌంట్ లేదనుకోండి, అలాంటి వాళ్ళు ఏం చేయాలంటే మీకు దగ్గరలో ఉన్నటువంటి పోస్టల్ అకౌంట్ అనేది ఓపెన్ చేసుకోండి. ₹200తో పోస్టల్ అకౌంట్ అనేది ఓపెన్ అవుతుందనమాట. ఒకవేళ ఆ విద్యార్థికి సంబంధించి అంటే చిన్నవాడు కావచ్చు, ఒక 15 బిలో ఉన్నాడనుకోండి. వారికి సంబంధించి అకౌంట్ అనేది ఎలా వస్తుందంటే, వాళ్ళకి సంబంధించి కూడా చైల్డ్ అకౌంట్స్ అనేటివి ఉన్నాయండి. ఓపెన్ అయితే అవుతాయన్నమాట. అవన్నీ చేయండి. లేదా పేరెంట్‌తో కలిపి మీరు జాయింట్ అకౌంట్ అయినా ఓపెన్ చేసుకోండి. అలా కూడా మీరు అకౌంట్ అనేది చేసుకొని ఆధార్‌తో లింక్ చేసి పెట్టుకుంటే చాలు. ఓకేనా. డీబీటీ విధానంలో డబ్బులు ట్రాన్స్‌ఫర్ చేస్తారు కాబట్టి డైరెక్ట్‌గా పడిపోతాయి. ఈ విధంగా దివ్యాంగ విద్యార్థులకు సంబంధించి మాత్రం ఒక అప్డేట్ అయితే గవర్నమెంట్ రిలీజ్ చేసింది. ఆ దివ్యాంగ విద్యార్థుల నుంచి అయితే అకౌంట్ డీటెయిల్స్ అనేవి తీసుకోబోతున్నారనమాట. నెక్స్ట్ వచ్చేసి కొత్త పెన్షన్లు. కొత్త పెన్షన్ల గురించి మాట్లాడుకున్నట్లయితే ఎవ్రీ మంత్ కూడా కొత్త పెన్షన్‌లకు సంబంధించి అప్లికేషన్స్ అనేవి జరుగుతాయి. మీకు అందరికీ కూడా తెలిసిందే, స్పౌస్ పెన్షన్లు. ఎవరైతే భర్త పెన్షన్ పొందుతూ ఉన్నటువంటి వ్యక్తి చనిపోయినట్లయితే వారి భార్యకు పెన్షన్‌ని ట్రాన్స్‌ఫర్ చేసేదాన్ని స్పౌస్ పెన్షన్ అని అంటారనమాట. ఈ విధానంలో ప్రతి నెల కూడా దరఖాస్తుల యొక్క స్వీకరణ జరుగుతుంది. మీరు 12వ తేదీ లోపల మాత్రమే దరఖాస్తులను సబ్మిట్ చేయాలి. అది కూడా మీరు సబ్మిట్ చేయాలా లేదా అనేది మీ సచివాలయం వాళ్ళే చెప్తారు. ఎలా అంటే, ఇప్పుడు భర్త లాస్ట్ మంత్‌లో చనిపోయారనుకోండి. లాస్ట్ మంత్ ఒక 25 డేస్ అంటే 25న చనిపోయారనుకోండి. ఇప్పుడు పెన్షన్ అనేది ఆయన తీసుకోరు కదా. పెన్షన్ తీసుకోరు కాబట్టి వాళ్ళకి ఆప్షన్ అనేది ఆ ఐడీని క్లోజ్ చేయాలి. అంటే ఎందుకు తీసుకోలేదు అనే రీజన్ అనేది సచివాలయం వాళ్ళు పెట్టాలి. అక్కడ ఏం పెడతారంటే డెత్
అనేది సెలెక్ట్ చేశారనుకోండి, వెంటనే స్పోజ్ ఉన్నారా లేదా అని అడుగుతుందనమాట. స్పోజ్ ఉన్నారనుకోండి, స్పోజ్ ఉన్నారని పెట్టినట్లయితే సో వారి దగ్గర నుంచి అప్లికేషన్స్ తీసుకోమని చెప్తుంది. అప్పుడు మీ సచివాలయం వాళ్ళు మీ దగ్గర నుంచి దరఖాస్తుల యొక్క స్వీకరణ చేసుకొని ఆ ఐడిని ట్రాన్స్ఫర్ చేసేస్తారనమాట భార్య పేరు మీదకి. అది చేసేంత వరకు అది చూపిస్తూనే ఉంటుంది పెండింగ్‌లో ఉందని. సో కాబట్టి ఎవరైతే ఇలాంటి వాళ్ళు ఉంటారో, అంటే స్పోర్ట్స్ కేటగిరీకి సంబంధించి ఎలిజిబుల్ అయినటువంటి వాళ్ళు ఉంటారో, సో వారి దగ్గర నుంచి ప్రభుత్వము దరఖాస్తుల యొక్క స్వీకరణ జరపనుంది. సో వాళ్ళు మాత్రమే ఈ యొక్క కొత్త పెన్షన్‌లకు ఎలిజిబుల్ అయితే అవుతారనమాట. ఇది కొత్త పెన్షన్‌లకు సంబంధించినటువంటి సమాచారం. ఇవి తప్ప ఎలాంటి సమాచారాలు కొత్త పెన్షన్‌ల మీద అస్సలు లేనే లేవండి. ఓకేనా? సో కొత్త పెన్షన్‌లు అనగానే చాలామంది కూడా 50 సంవత్సరాల పెన్షన్‌లు, వితంతువుల పెన్షన్‌లు, దివ్యాంగులు, వికలాంగుల పెన్షన్‌లు, సో ఇలా మెడికల్ పెన్షన్‌లు చాలా వాటిల కోసమైతే ఎదురు చూస్తూ ఉన్నారు. ప్రస్తుతానికి ఉన్నటువంటి సమాచారం వాస్తవంగా చెప్పడమే మన ఛానల్ యొక్క ముఖ్య ఉద్దేశ్యం కాబట్టి ఉన్నది ఉన్నట్లయితే చెప్పాను. అలానే ఇక్కడ వితంతువుల పెన్షన్‌లకు సంబంధించి మాట్లాడుకోవాలి. వితంతువుల పెన్షన్‌లకు సంబంధించి ముందుగా దరఖాస్తుల ప్రక్రియ జరిగే అవకాశాలనేటివి చాలా ఎక్కువగా ఉన్నాయి. ఎందుకంటే రాష్ట్ర ప్రభుత్వం మంత్రి కొండపల్లి శ్రీనివాసరావు గారు చెప్పినటువంటి మాటల ప్రకారము 2,20,000 మంది వితంతువులు అనే వాళ్ళు రాష్ట్రంలో ఎలిజిబుల్ అయి ఉన్నారు. స్పోర్ట్స్ పెన్షన్‌లకి ఈ యొక్క విడో పెన్షన్ సంబంధించి ఎలిజిబుల్ అయి ఉన్నారు. సో వారికి మేము 1, 2 నెలల్లో ఖచ్చితంగా దరఖాస్తుల స్వీకరణ చేస్తామని చెప్పైతే ప్రకటించి ఉన్నారు. దాని మీద ఎలాంటి క్లారిటీగా ఇన్ఫర్మేషన్ అనేది ఇంకా రాలేదన్నమాట. ఒకవేళ వస్తే ఖచ్చితంగా రాష్ట్రంలో కొత్త పెన్షన్‌లకు సంబంధించిన ఇన్ఫర్మేషన్ గనుక వస్తే వితంతువుల కేటగిరీకి సంబంధించిన వాళ్ళ దగ్గర నుంచి ముందుగా దరఖాస్తుల యొక్క స్వీకరణ జరగనుంది. ఈ దరఖాస్తుల ప్రక్రియ జరగాలన్నా కూడా రాష్ట్ర ప్రభుత్వము స్వర్ణ గ్రామం, స్వర్ణ వార్డు పేరిట అప్లికేషన్ రిలీజ్ చేయాలి. ఓకేనా? అప్లికేషన్ రిలీజ్ చేస్తేనే మనకు ఈ యొక్క కొత్త పెన్షన్‌లకు సంబంధించి ముందు రోజుల్లో అప్డేట్ రానుంది అని మనము భావించుకోవచ్చు. ఎందుకంటే ప్రతి అప్లికేషన్ కూడా మీరు గమనించినారో లేదో స్వర్ణ గ్రామం, స్వర్ణ వార్డు పేరిటైతే జరుగుతుంది ప్రెజెంట్. మీరన్నీ కూడా గమనించండి. ఆ పేరు మీదనే అప్లికేషన్ అనేది జరుగుతున్నాయన్నమాట. సో కాబట్టి రాష్ట్రంలో ఉన్నటువంటి వితంతువులకు మాత్రం గుడ్ న్యూస్ అనేది త్వరగా రాబోతుందన్నమాట. సో అప్లికేషన్ అనేది త్వరలో రిలీజ్ అవుతుంది. అప్లికేషన్ వచ్చిన వెంటనే కూడా నేను మీకు తెలియజేస్తానండి. ఓకేనా? సో ఇవి లేటెస్ట్‌గా ఉన్నటువంటి పెన్షన్‌లకి రిలేటెడ్‌గా అప్డేట్స్. ఇన్ఫర్మేషన్ నచ్చిందా? తప్పకుండా వీడియోని లైక్ చేయండి. అలానే మీరు ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. లేటెస్ట్ అప్డేట్స్ అన్నిటిని కూడా నేను మీకు తెలియజేస్తాను. ఓకేనా? థాంక్ యూ ఫర్ వాచింగ్.